పొద్దున్నుంచి ఈరోజు 5:30కి లేచాను. రోజు 4:30కి అలా లేచి ముగ్గు వేసి అదే బయట ఊడ్చి ముగ్గు వేసి అలాగే పనులు అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఈరోజు కొంచెం అలసిపోయి 5:30కి లేచాను. 5:30 నుంచి ఇప్పుడైతే 10:30 అవుతుంది. గ్యాప్ లేకుండా పనులు చేసుకుని ఉన్నాను. పిల్లల్ని స్కూల్ పంపించాను. జుట్టు కట్టుకోలేదు చూడండి. ఇక్కడ బట్టలు పిండాలి. ఇదిగోండి, ఇదంతా వేస్ట్ అనమాట. పడేయాల్సినవి క్లీన్ చేస్తున్నాను. ఇదంతా వేస్ట్. ఇది చూడండి, స్టోరేజ్ రూమ్ లాగా కొంచెం. ఇదంతా సర్దాను, అది మొత్తం సర్దాను. ఇవి ఇంకా సర్దవలసినవి ఉన్నాయి. కడగాలి, సర్దాలి. మై బ్యూటిఫుల్ మిషన్. ఇక్కడ చూడండి, ఇది సింక్. ఆల్రెడీ మార్నింగ్ కడిగాను. మళ్ళీ వచ్చినాయి. మార్నింగ్ క్లీన్ చేశాను, మళ్ళీ వచ్చినాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఇది వచ్చేసి ఎగ్ కర్రీ, వెజిటేబుల్ బిర్యానీ రైస్. గ్యాస్ గట్టు మొత్తం కొంచెం మెస్సీగా ఉంది. ఇది కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇవన్నీ సర్దే హడావిడిలోనే ఉన్నానన్నమాట. ఇవన్నీ కస్టమర్ బట్టలు ఇవన్నీ. ఇది వచ్చేసి నా మిషన్. వీటిని అయితే క్లియర్ చేసేయాలి, ఇంకా పనులు ఉన్నాయి. ఇవి వచ్చేసి టాయ్స్ అన్నమాట. మా పిల్లలవి ఫ్రిడ్జ్ పైన పెట్టాను. ఇది వచ్చేసి మా బీరువా. ఇదేనండి నా ప్రాబ్లం. ఆ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతాం. ఇదంతా మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వర్కులు వేసుకోవటం, ఇదంతా కొంచెం నాకు ఇబ్బంది అనిపించేసి నేను 1 మంత్ పైన అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేసి. ఆ గ్యాప్లోనే అందుకనే నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంకొంచెం టైం పట్టిద్ది. కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా క్లియర్ చేసేసి ఇంకా అంటే డైలీ వ్లాగ్స్ అనేవి కంటిన్యూ చేస్తాను. ఒక నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నాను. అది కరెక్ట్గా తీసుకుంటున్నానా లేదనేది కూడా, అది ఏంటి అనేది ఛానల్ గురించి ఒక నిర్ణయానికి రావాలనుకుంటున్నాను. అది ఏంటనేది నేను కరెక్ట్గా డిసైడ్ అయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ఏంటనేది అప్పుడు చెప్తాను. ఎప్పుడైతే నేను వీడియో మళ్ళీ రివీల్ చేస్తాను అప్పుడైతే చెప్తాను. ప్రస్తుతానికైతే చాలా అలసిపోతున్నాను. ఎందుకంటే చూస్తున్నారు కదా, మార్నింగ్ నుంచి ఇదంతా చేసుకోవటమే సరిపోతుంది నాకు.